గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం కల్టివేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. కంటిన్యూషన్ క్లాసు. దాంట్లో నెక్స్ట్ వన్ స్పీసెస్ దేని గురించి మాట్లాడుకుంటామంటే కాస్మాస్ బైపిన్నేటస్. కాస్మాస్ బైపిన్నేటస్. ఈ కాస్మాస్ బైపిన్నేటస్ అనేది దీనికి కామన్ నేము కాస్మియా, కాస్మాస్, అదేవిధంగా మెక్సికన్ ఆస్టర్. ఈ పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటాం అనమాట. కాస్మాస్, కాస్మియా, అదేవిధంగా మెక్సికన్ ఆస్టర్ అనే పేర్లతో పిలుస్తాం. దీని ఫ్యామిలీ వచ్చి ఆస్ట్రేసి ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అనమాట ఇది. దీంట్లో మనకి చూడడానికి ప్లాంట్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చాలా అట్రాక్ట్ చేస్తూ ఉండే యాన్యువల్ ప్లాంట్గా తీసుకుంటాం అనమాట. ఇది ఎక్కువగా మనకి రైనీ సీజన్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత పొడవు వరకు మనకి లెంత్ పెరుగుతూ ఉంటుందంటే 50 నుంచి 120 సెంటీమీటర్స్ మనకి పొడవు వరకు ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. పొడవుగా పెరుగుతుంది. ఫ్లవర్స్ పింక్ కలర్లో ఉంటాయి, లావెండర్ కలర్లో కూడా మనకి ఫ్లవర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అందంగా కనిపిస్తుంది. పింక్ అండ్ మనకి లావెండర్ కలర్లో ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వీటికి మిడిల్లో మనకి ఒక పొడవైన కాడ వస్తుంది అనమాట. ఈ కాడ ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. ఎల్లో కలర్లో పొడవైన కాడ వస్తుంది అనమాట ఫ్లవర్కి. చూడడానికి ఇవి పొడవైన కాడతో, ఎల్లో కలర్లో ఉన్న పొడవైన కాడతో ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి అనమాట. వీటి యొక్క ఫ్లవరు 10 to 15 సెంటీమీటర్స్ మనకి వెడతను కలిగి ఉంటుంది అనమాట. వెడల్పు అంత పెద్దగా ఉంటుంది అనమాట. మనకి 10 to 15 సెంటీమీటర్స్ వెడల్పు కలిగిన ఫ్లవర్స్ అనేవి కలిగి ఉంటాయి అనమాట. ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటే సింగిల్గా ఉంటాయి, లేకుంటే పేర్స్గా ఉంటాయి అనమాట. ఫ్లవర్స్ సింగిల్ లేదా పేర్స్గా మనకి ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి ఆరెంజ్ కలర్ లేదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనుకోండి, వాటిలో మనకి ఆరెంజ్, ఎల్లో లేదా ఆరెంజ్ ఫ్లవర్స్ తీసుకుంటే వీటికి ఎల్లో కలర్లో లేదా బ్లాక్ కలర్లో ఉన్న మనకి ఈ భాగము బయటికి అంటే పొడవైన కాడలాగా వస్తుందని చెప్తున్నాం కదా. ఆ పొడవైన కాడ లాంటి భాగము బ్లాక్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉంటుంది అనమాట. ఏ ఫ్లవర్స్కి? ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్కి ఈ కాడ పొడవుగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఆ భాగం ఇది చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే కాస్మాస్ సల్ఫూరియస్ లేదా క్లాడైంక్ అని పిలుస్తాం అనమాట. క్లాడైంక్ లేదా కాస్మాస్ సల్ఫూరియస్. క్లాండైక్ అని పిలుస్తాం అనమాట. కాస్మాస్ సల్ఫ్యూరియస్ లేదా క్లాండైక్ అని పిలుస్తూ ఉంటాం అనమాట వీటిని. ఈ భాగాల్ని పొడవుగా కాడలాగా వస్తుంది కదా, ఈ భాగాల్ని ఆ విధంగా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? మనకి సాగు విధానాలు కనుక దీంట్లో చూసినట్లయితే విత్తనాలను ఏం చేస్తారంటే జనవరి, ఫిబ్రవరి మంత్స్లో వీటిని వేస్తారనమాట. జనవరి, ఫిబ్రవరి నెలలో వేస్తారనమాట. మే, జూను లేదా సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. అక్టోబరు, మే జూన్లో లేదా అంటే ఒక గ్యాప్ ఇస్తూ జనవరి, ఫిబ్రవరి లేదా మే, జూన్లో లేదా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కాలంలో వీటిని మధ్యలో గ్యాప్ ఇస్తూ వీటిని జర్మినేట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా జర్మినేట్ కొండ ప్రాంతాల్లో అయితే వీటిని ఎక్కువగా వసంత ఋతువుల్లో లేదా శరద్ ఋతువులో విత్తుతారనమాట. జర్మినేషన్ వసంత ఋతువు లేదా శరద్ ఋతువులో విత్తుతారనమాట. విత్తి జర్మినేట్ అయిన తర్వాత మనకి సీడ్లింగ్స్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట. నారు మొక్కల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తారనమాట. ఈ విత్తనాలను మనకి పర్మనెంట్ బెడ్స్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఈ పర్మనెంట్ బెడ్స్ కోసం ఏముండాలంటే 25 నుండి 45 సెంటీమీటర్స్ బెడ్ని, ఒక్కొక్క బెడ్ని ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 25 నుంచి 45 సెంటీమీటర్స్ మనకి పెడుతున్న ఈ బెడ్స్ని ప్రిపేర్ చేసి
ఈ బెడ్లలో కూడా గ్యాప్ ఇచ్చుకొని ఈ సీడ్స్ అనేవి జర్మినేట్ చేస్తారనమాట. వీటికి కొంచెం పార్షియల్ షేడ్ ఉంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఎండనైనా తట్టుకుంటాయి, కానీ కొంచెం నీడుంటే ఇంకా బాగా పాక్షిక నీడ పరిస్థితుల్లో ఇది తట్టుకొని మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లవరింగ్ అనేది 3.5 monthsలో లేదా 3 months లేదా 2.5 monthsలో ఇది ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. మనం జర్మినేట్ చేసిన 2.5 months లేదా 3 monthsలో ఇది ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి కాస్మాస్ బైపిన్నేటస్. ఇవి ఫ్లవర్స్ మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. మనకి రేఖ పువ్వులు వస్తూ ఉంటాయి కదా, గుత్తులు గుత్తులుగా రేఖలుగా ఫ్లవర్స్, దాని చిన్న 5 రేఖల ఫ్లవర్స్ వచ్చి దాంట్లోంచి చిన్న చిన్న కాడలు వస్తూ ఉంటాయి కదా, గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి కదా, ఇవే కాస్మాస్ ఫ్లవర్స్ అనమాట. చిన్న చిన్న కాడలు బయటకు వస్తూ ఉంటాయి. మరి పెద్ద పెద్ద కాడలు కాదు, చిన్న చిన్న ఇంత పొడవు కాడలు బయటకు వస్తూ ఉంటాయి. దీంట్లో మనకి ఎల్లో కలర్లో, పింక్ కలర్లో, డార్క్ పింక్లో ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి. రోడ్ సైడ్స్ కూడా ఉంటా ఉంటాయి. ఇవి చూసుంటారు, కాకపోతే ఆ ఫ్లవర్స్ అని తెలియదు అంతే. ఓకేనా. నెక్స్ట్ 7th one, డయాంథియస్ బార్బేటస్. డయాంథియస్ బార్బేటస్, దీంట్లో కామన్ నాము స్వీట్ విలియం. స్వీట్ విలియం కుటుంబం వచ్చి క్యారియోఫిల్లేసి. క్యారియోఫిల్లేసి ఫ్యామిలీ. దీని యొక్క బర్తింగ్ ప్లేసు ఉత్తర ఫ్రాన్స్ అనమాట. డయాంథియస్ బార్బేటస్, కామన్ నేమ్ స్వీట్ విలియం, ఫ్యామిలీ క్యారియోఫిల్లేసి, ఉద్భవ స్థానం ఉత్తర ఫ్రాన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి బైయాన్యువల్స్, యాన్యువల్స్లో కూడా అందుబాటులో ఉండే రకాలన్నమాట. బైయాన్యువల్స్ అదేవిధంగా యాన్యువల్స్గా. ఇవి త్వరగా వికసించే ఫ్లవర్స్ అనమాట. ఇవి చాలా తొందరగా ఫ్లవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీటిలో ఇవి పొడవు ఎంత పెరుగుతాయంటే 30 నుంచి 45 సెంటీమీటర్స్ పొడవు. 30 నుంచి 45 సెంటీమీటర్స్ పొడవు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇవి ఫ్లవర్స్ అన్నీ కూడా సింగిల్గా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మంచి స్మెల్, అరోమా చాలా బాగుంటుంది అనమాట. మంచి స్మెల్తో ఇవి పింక్ కలర్లోను, అదేవిధంగా వైట్ కలర్లో ఉంటాయి. డార్క్ రెడ్ కలర్లో ఈ ఫ్లవర్స్ ఉంటాయి. పింక్, డార్క్ రెడ్, వైట్ కలర్లో ఇవి పింక్ వర్ణాలతో అక్కడక్కడ ఈ మనకి పెటల్స్ మీద స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మచ్చలు మచ్చలుగా తెల్లని, అవి లైక్ ఐలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కన్నుల వంటి మచ్చలు, తెల్లని మచ్చలు కన్నులాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఎక్కువగా ఎలా పెంచుతారంటే బోర్డర్డ్ ప్లాంట్స్గా పెంచుతూ ఉంటారు అనమాట. సరిహద్దు మొక్కలుగా పెంచుతూ ఉంటారు. వీటిని కట్టింగ్స్ ద్వారా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. స్టెమ్ కట్టింగ్స్ తీసుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట.
ఈ సాగు సూచన కనుక తీసుకుంటే ఇవి బయానియల్స్ని ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నారు అన్నమాట. ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో వీటిని చల్లని వాతావరణం గల ప్రదేశం వీటికి అనుకూలం కాబట్టి ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉన్నారన్నమాట. వీటిని కల్టివేట్ చేయాలంటే కొంచెం సాయిల్ ఎలా ఉండాలంటే కొంచెం న్యూట్రిటివ్గా ఉండాలి, మంచిగా కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉన్న సాయిల్స్ అయితే వీటి యొక్క గ్రోతింగ్కి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ది యూఫర్బియా హెట్రోఫిలా. యూఫర్బియాసి ఫ్యామిలీ. ఫ్యామిలీ వచ్చి యూఫర్బియాసి ఫ్యామిలీ. కామన్ నేమ్ పాయిన్సెటియా లేదా మెక్సికన్ ఫైర్ అని దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. దీనికి ఉద్భవస్థానం మనకేమీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా గట్టి కాండాలు కలిగిన యాన్యువల్స్ అనమాట. అన్నీ కూడా మనకి స్టెమ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి హైట్ 60 నుంచి 90 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతాయి. 60 to 90 సెంటీమీటర్స్ వరకు ఇవి హైట్ పెరుగుతాయి అన్నమాట. కలర్ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ని కలిగి ఉంటాయి. కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే బ్రాంచ్కి చివరిలో మనకి టిప్ పార్ట్లో చివరి భాగంలో ఇవి గ్రూప్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఫ్లవర్స్ గ్రూప్గా ఫామ్ అవుతాయి చివరి భాగంలో, శాఖ యొక్క చివరి భాగంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్ చుట్టూ ఉన్న లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీవ్స్ అన్నీ కూడా అట్రాక్షన్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్ వచ్చేటప్పటికి ఆకర్షణీయంగా ఫ్లవర్ చుట్టూ ఉన్న లీవ్స్ అన్నీ కూడా ఆకర్షణీయంగా మారిపోయి పాయిన్సెటియా లాగా కనిపిస్తాయి అన్నమాట. పాయిన్సెటియా లాగా మనకి ఉంటాయి అన్నమాట. లీవ్స్ అన్నీ కూడా ఆకర్షణీయంగా మారిపోతాయి సమ్మర్లో. ఫ్లవర్ చుట్టూ ఉన్న లీవ్స్ అన్నీ కూడా పాయిన్సెటియాగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి కామన్ నేమ్ పాయిన్సెటియాగా దీన్ని పిలిచామన్నమాట. వేసవికాలంలో వీటిని మనం పొదల్లాగా పెంచుకోవచ్చు అనమాట. పాట్స్లో పెంచుకుంటాం, లేకుంటే బెడ్స్లో వీటిని మడుల్లో వేసి పెంచుతూ ఉంటాం అనమాట. ఈ లీవ్స్ ఫ్లవర్స్ కూడా అందంగా కనిపిస్తాయి. అంటే లీవ్స్ ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి కదా, లీవ్స్ కూడా కలర్ఫుల్గా ఫ్లవర్ని కవర్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఏది లీఫో ఏది ఫ్లవరో తెలియకుండా చూడడానికి ప్లాంట్ అంతా కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ మొత్తం టోటల్ ప్లాంట్ చూడడానికి అందంగా ఉంటుంది. వీటి యొక్క కల్టివేషన్ చూస్తే, సాగు సూచనలు కనుక చూస్తే ఈ గట్టిగా ఉంటాయి కదా కాబట్టి ప్రత్యక్ష ఎండలో ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ సన్లైట్ పడినా కానీ ఇవి మంచిగానే గ్రోత్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మార్చి ఏప్రిల్ నెలల్లో విత్తితే 2 monthsలో మనకి మార్చి ఏప్రిల్ నెలల్లో వేసిన 2 monthsకి ఇవి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. జర్మినేట్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ హీలియాంథస్ యాన్యువస్.
హీలియాంథస్ యాన్యువస్. దీని యొక్క కామన్ నేమ్ వచ్చి పొద్దుతిరుగుడు అంటాము. ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించింది. కుటుంబము ఫ్యామిలీ వచ్చి ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించింది. దీని యొక్క బర్తింగ్ ప్లేస్ పశ్చిమ అమెరికా. బర్తింగ్ ప్లేస్ వచ్చి పశ్చిమ అమెరికా అన్నమాట. హీలియాంథస్ యాన్యువస్. సన్ఫ్లవర్ ప్లాంట్స్ తెలుసు కదా మనకి. కామన్ నేమ్ పొద్దుతిరుగుడు, ఫ్యామిలీ ఆస్ట్రేసి. దీని యొక్క బర్తింగ్ ప్లేస్ వచ్చి పశ్చిమ అమెరికా అన్నమాట. ఇది వెస్టర్న్ అమెరికాలో మనకి ఇది గ్రోత్ అవుతూ కనిపిస్తుంది అనమాట. హీలియాంథస్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. హీలియాంథస్ అనేది గ్రీక్ వర్డ్. హీలియోస్ అంటే సూర్యుడు అనమాట. యాంథస్ అంటే ఫ్లవర్. ఈ హీలియాంథస్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అని చెప్తున్నాం కదా. హీలియోస్ అంటే సన్ అని అర్థం, యాంథస్ అంటే ఫ్లవర్ అని అర్థం అనమాట. హీలియాంథస్ అంటే సన్ ఫ్లవర్. సన్ ఫ్లవర్ అంటున్నాం కదా. హీలియోస్ అంటే సన్ను, యాంథస్ అంటే ఫ్లవర్. ఇది గ్రీక్ వర్డ్ అనమాట. ఈ మొక్క మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. లీవ్స్ కూడా రఫ్గానే ఉంటాయి. ప్లాంట్ రఫ్గానే ఉంటుంది, లీఫ్ కూడా రఫ్గానే ఉంటుంది అనమాట. ఈ ఫ్లవర్స్ మనకు తెలుసు కదా. సన్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. ఎల్లో కలర్లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పుష్పాలు మనకి 20 నుండి 30 సెంటీమీటర్స్లో ఫామ్ అవుతుంటాయి అన్నమాట. లెంత్ వెడల్పు 20 నుంచి 30 సెంటీమీటర్స్. పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి కదా. చిన్న చిన్న మన పెద్ద పుల్లా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా. 20 నుంచి 30 సెంటీమీటర్స్ వరకు మనకి పరిమాణంలో ఒక్కొక్క బ్రాంచ్ నుంచి సింగిల్ ఫ్లవరే వస్తుంది అనమాట. సింగిల్ బ్రాంచ్ నుంచి ఒక్కొక్క ఫ్లవరే వస్తుంది అనమాట. ఇవి ఎంతవరకు హైట్ పెరుగుతాయంటే 1.8 నుంచి 2 మీటర్స్ వరకు. 1.8 నుంచి 2 మీటర్స్ వరకు హైట్ వరకు వెళ్తుంది. 20 నుంచి 30 సెంటీమీటర్స్ ఏమో ఫ్లవరు వెళ్తుంటుంది. అదేవిధంగా 1.8 నుంచి 2 సెంటీమీటర్స్ వరకు ఇవి హైట్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఇంతవరకు ఎత్తు పెరుగుతాయి. చామంతి రకాలుగా ఇప్పుడు మనం చామంతి ఏ విధంగా పెంచుకుంటున్నామో ఆ రకాలుగా మనకి దీంట్లో డార్క్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. వామన రకాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి 15 నుంచి 20 సెంటీమీటర్స్ హైట్ వరకు పెరుగుతాయి. 15 నుంచి 20 సెంటీమీటర్స్ పరిమాణంలో హైట్ కాదు ఫ్లవర్స్ కూడా ఇస్తూ ఉంటాయి అన్నమాట. వామన రకాలు 15 నుంచి 20. మామూలుగా అయితే మామూలు ఫ్లవర్స్ అయితే 20 నుంచి 30 సెంటీమీటర్స్ వరకు ఫ్లవరింగ్ ఉంటుంది అనుకుంటున్నాం కదా. అంత పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి అనుకుంటున్నాం కదా. వామన రకాలు డార్క్ ప్లాంట్స్ తీసుకుంటే దాంట్లో 15 నుంచి 20 సెంటీమీటర్స్ మాత్రమే ఫ్లవర్ వెడత కలిగి ఉంటుంది అనమాట. వెడల్పు ఎంత ఉంటుంది, 15 నుంచి 20 సెంటీమీటర్స్ వరకే ఉంటుంది అనమాట. వీటిలో మనకి సన్ గోల్డ్ అనేది ఈ డార్క్ టైప్ అనమాట. సన్ గోల్డ్ అనేది డార్క్ టైప్ అనమాట. వామన రకం ఇది డార్క్ టైప్. సన్ గోల్డ్ అనేది వామన రకం అన్నమాట. దీంట్లో నెక్స్ట్ ఇవి విత్ వామన రకం ఈ 60 సెంటీమీటర్స్ నుంచి
100 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతాయి. 60, 90, మనకి 120 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి సన్ ఆటమ్ బ్యూటీ అనేది ఒక టైపు, నూతన రకం. ఇది 60 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది. సన్ ఆటమ్ బ్యూటీ అనేది 60 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి మ్యాక్సిమం మనకి 120 సెంటీమీటర్స్ వరకు 120 నుంచి 150 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరిగే మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి చిన్న చిన్న గార్డెన్స్ ఉంటాయి కదా, ఆ గార్డెన్స్లో అందం కోసం పెంచుతూ ఉంటారనమాట. వీటిని చిన్న చిన్న గార్డెన్స్లో అందం కోసం వీటిని పెంచుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వీటి యొక్క సాగు సూచనలు కనుక చూస్తే వీటిని ఈజీగానే కల్టివేట్ చేయొచ్చు అనమాట. కొంచెం గాలి వెలుతురు మంచి గాలి ఉండే ప్లేసెస్లో వీటిని పెంచుతూ ఉంటాము. ఇవి లోతైన వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి అన్నమాట. లోతైన వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి కాబట్టి నేలను బాగా ఏం చేయాలంటే బాగా దున్నిన తర్వాత అప్పుడు సీడ్స్ జర్మినేట్ చేయాలన్నమాట. బాగా దున్నితే అప్పుడు ఈ రూట్స్ లోతు వరకు వెళ్ళి బాగా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది అన్నమాట. సాయిల్లో బాగా అవి స్టాగ్నేట్ అయ్యి మంచిగా బాగా పొడవెదిగి మంచిగా దిగుబడి అనేది ఇస్తాయన్నమాట. ఇవి ప్రత్యక్ష ఎండలో వీటిని అక్టోబర్లో నాటుతారనమాట. జర్మినేట్ చేసేది అక్టోబర్లో జర్మినేట్ చేస్తారు. తర్వాత వీటిని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట. కొండ ప్రాంతాల్లో అయితే మార్చి నెలలో జర్మినేషన్ చేస్తారు. ఈ జర్మినేషన్ చేసిన మనకి 3.5 monthsలో ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. 3.5 monthsలో ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇది ఈ యానివర్స్ హీలియాంథ్రస్ యానివర్స్ గురించి. నెక్స్ట్ ఇంపేషియన్స్ బల్సామియా. ఇంపేషియన్స్ బల్సామియా ఇంపేషియన్స్ బల్సామియా, కామన్ నేము బల్సాము టచ్ మీ నాట్. ఫ్యామిలీ వచ్చి బల్సామినేసి. బల్సామినేసి ఫ్యామిలీ ఇండియా, మలేషియా, చైనాలోవి బర్తింగ్ ప్లేస్ అన్నమాట. చైనాలో వీటి యొక్క బర్తింగ్ ప్లేస్గా తీసుకుంటున్నాం అన్నమాట. ఇంపేషియన్స్ బల్సామియా, కామన్ నేము బల్సాము టచ్ మీ నాట్, గుల్మెండి అంటాము. అదేవిధంగా దోపాటి. ఫ్యామిలీ బల్సామినేసి, బర్తింగ్ ప్లేసు ఇండియా, మలేషియా, చైనా అన్నమాట. ఈ పదాలని లాటిన్ భాషలో ఇంపేటియంట్ నుంచి ఇవి వచ్చిందనమాట. ఇంపేటియంట్ అంటే పక్వ స్థితిలోని ఫలాలు అని అర్థం అనమాట.
ఇంపేటియంట్ అంటే పక్వ స్థితిలోని ఫలాలు. ఇంపేటియంట్ నుంచి ఉద్భవించింది అనమాట. ఇది లాటిన్ వర్డ్ ఇంపేటియంట్. లాటిన్ వర్డ్ ఇంపేటియంట్ అనే వర్డ్ నుంచి, లాటిన్ వర్డ్ నుంచి ఇది వచ్చింది అనమాట. అంటే ఫలాలు అనేవి పక్వ స్థితిలో కొద్దిపాటి ఒత్తిడి తగిలేటప్పటికి ఇవి ఏమైపోతాయంటే పగిలిపోయి విత్తనాలు వెదజల్లుతాయి అనమాట. కొంచెం ప్రెషర్ వచ్చిందంటే సీడ్స్ అన్నీ కూడా ఇవి పగిలిపోయి లీవ్స్ అనేవి సీడ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఎంతవరకు హైట్ పెరుగుతాయంటే 20 నుంచి 60 సెంటీమీటర్స్. 20 to 60 సెంటీమీటర్స్ ఇవి హైట్ వరకు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కలర్స్ వచ్చి ఇవన్నీ కూడా సింగిల్ ఫ్లవర్స్ గానే ఉంటాయి. కలర్స్ పింక్ కలర్లో ఉంటాయి. అదేవిధంగా రెడ్, బ్లూ కలరు కనిపిస్తూ, వైట్ కలరు, పింక్ కలరు, రెడ్ కలరు, బ్లూ కలర్లో ఉంటాయి అన్నమాట. వైట్, రెడ్, పింక్, బ్లూ కలర్లో ఇవి కొన్ని ఇండిగో కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఊదా రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా మనకి కల్టివేషన్ కనుక చూస్తే ఎక్కువ వేసవికాలం అదేవిధంగా వర్షాకాలంలో వీటిని సాగు చేసుకుంటూ ఉంటారనమాట. ఆకర్షణీయంగా ప్లాంట్ చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి కల్టివేషన్కి వేడి వాతావరణము అంటే ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. కొంచెం మంచి పోషకాలు ఉండే మనకి పెట్ట సాయిల్ ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం తడిగా ఉండే నేల, అదేవిధంగా మంచి పోషకాలు కలిగి ఉన్న నేల ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎక్కువ మోతాదులో ఎరువులు అనేవి కావాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ మోతాదులో ఎరువులు కావాలి. నీరున్నంతకాలం మొక్క బాగా పెరిగి మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. నీరు సఫిషియెంట్గా ఉంటే ప్లాంట్ గ్రోతింగ్ బాగుండి ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. కొంచెం మంచిగా పోషకాలు అవి ఇస్తూ ఉంటే గ్రోతింగ్ మంచిగా ఉండి ఫ్లవరింగ్ బాగుంటుంది అనమాట. ఇది టచ్ మీ నాట్ మనకు తెలుసు కదా, టచ్ చేస్తే ముడుచుకుపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాథిరస్ ఓడరేటస్. లాథిరస్ ఓడరేటస్. దీంట్లో కామన్ నేమ్ వచ్చి తీపి బఠానీ, తీపి బఠానీ, ఫ్యామిలీ లెగ్యూమినేసి, ఫ్యామిలీ ఉద్భవ స్థానం సిసిలీ మరియు దక్షిణ ఇటలీ. ఉద్భవ స్థానం సిసిలీ మరియు దక్షిణ ఇటలీ. వీటిలో ఎక్కువగా ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. లాథిరస్ ఓడరాటస్మస్. లాథిరస్ ఓడరాటస్ కామన్ నేమ్ తీపి బఠానీ, ఫ్యామిలీ లెగ్యూమినేసి, ఉద్భవ స్థానం సిసిలీ మరియు దక్షిణ ఇటలీగా తీసుకుంటున్నాం అనమాట. ఇది మనకి టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉన్న ఫ్లవర్స్ అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ చాలా అందంగా ఉంటుంది. మంచి స్మెల్ కోసం దీన్ని కల్టివేట్ చేస్తూ ఉంటారు అనమాట. వీటి నుంచి మంచి అరోమా అనేది వస్తుంది అనమాట. దానికోసం దీన్ని కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఇది మామూలుగా మనకి బఠానీ మొక్కలు ఉంటాయి కదా, వాటిలాగానే పెరుగుతూ ఉంటుంది అనమాట. గుత్తులు గుత్తులుగా పెరుగుతూ ఉంటుంది. ఇది నేలలో మనకి 2 to 3 మీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది అనమాట. 2 to 3 మీటర్స్, సెంటీమీటర్స్ కాదు మీటర్సే. 2 to 3 మీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది. దీంట్లో మనకి ఫ్లవరింగ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. డార్క్ బ్లూ కలర్లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫ్లవరింగ్ డార్క్ బ్లూ కలర్లో. ఇంకా
డిఫరెంట్ కలర్స్లో మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకి బఠానీ మొక్కల్లాగానే ఇవి కూడా ఉంటూ ఉంటాయి. వీటిని న్యాచురల్గా కల్టివేట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. సహజ పద్ధతుల్లో వీటిని పెంచుతూ ఉన్నారు. కొన్నేమో హైబ్రిడ్స్గా కూడా పెంచుతూ ఉన్నారు అన్నమాట. సహజ పద్ధతుల్లోనూ అదేవిధంగా హైబ్రిడ్స్గా కూడా వీటిని పెంచుతున్నారు. వీటిలో మనకి టోటల్గా 6 టైప్స్ ఉన్నాయి. ఆ 6 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ స్పెన్సర్ రకము, స్పెన్సర్ రకము, రెండోది త్వరగా వికసించే శీతాకాల రకం. శీతాకాల రకం అని రాసేసుకున్నాం డైరెక్ట్. త్వరగా వికసించే శీతాకాల రకము. థర్డ్ వన్ వసంతకాల రకం. వసంతకాల రకం. ఫోర్త్ వన్ మల్టీఫ్లోరా. మల్టీఫ్లోరా. ఫిఫ్త్ వన్ క్యూపిడ్ రకం, వామన క్యూపిడ్ రకం. అదేవిధంగా సిక్స్త్ వన్ స్వీట్ విలియం హార్ట్ అనమాట. లిటిల్ స్వీట్ హార్ట్. ఇవి 6 ఎక్కువగా కల్టివేట్ చేసే స్పీసెస్ అన్నమాట. ఫస్ట్ వన్ స్పెన్సర్ టైపు, సెకండ్ వన్ త్వరగా వికసించే శీతాకాల రకాలు, త్వరగా వికసించే వసంతకాల రకాలు, మల్టీఫ్లోరా, వామన క్యూపిడ్ రకం, లిటిల్ స్వీట్ హార్ట్ అనేది ఒక రకం అన్నమాట. లిటిల్ స్వీట్ హార్ట్ అనేది ఒక రకం. ఇవన్నీ కూడా మనకి తొందరగా వికసించే రకాలన్నమాట. తొందరగా వికసించే రకాలుగా తీసుకుంటున్నాం అన్నమాట. వీటి యొక్క యూజెస్ కనుక చూస్తే వీటిని ఎక్కువగా వీటిలో ఉపయోగాలు కూడా ఇచ్చాడు. విడి పువ్వుల కోసం ఎక్కువగా వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. విడి పువ్వుల కోసం కల్టివేట్ చేస్తాం. విత్తనాల ద్వారా వీటిని జర్మినేట్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ కాలం కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫ్లవరింగ్ ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. కొంచెం దీర్ఘకాలికంగా ఫ్లవర్ విల్ట్ అవ్వకుండా వాడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. దీని సాగుకి కొంచెం డైరెక్ట్గా సన్లైట్ అవసరం అవుతూ ఉంటుంది అనమాట. ప్రత్యక్షంగా కాంతి అనేది అవసరం. ఎక్కువ నీడ ప్రదేశాల్లో వీటిని కనుక ఇండోర్ ప్లాంట్స్గా కనుక పెంచామనుకోండి, ఇవి సరిగ్గా గ్రోత్ అవ్వవు అనమాట. ఇండోర్ ప్లాంట్స్గా పెంచితే సరైన గ్రోతింగ్ అనేది ఉండకుండా లీన్గా తయారై బలహీనంగా సన్నగా ఉంటాయి అన్నమాట. కొద్ది ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి. వీటిని నీడ ప్రాంతాల్లో పెంచకూడదు అనమాట. వీటికి డైరెక్ట్గా కాంతి అనేది అవసరం అవుతూ ఉంటుంది అనమాట. మంచి నీటిపారుదల సౌకర్యం కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇవి సాయిల్లో మనకి ఫెర్టైల్ సాయిల్ కాకపోతే పైనుంచి ఎరువులు కూడా ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉండాలన్నమాట. ఎక్కువ ఎరువులని ఇవి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవి లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి కాబట్టి మంచిగా బాగా దున్నిన తర్వాత మాత్రము వీటిని వేయాలన్నమాట. బాగా ప్రిపేర్ చేసి సాయిల్ మంచిగా ప్రిపేర్ చేసి వేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మిరాబిలస్ జలప. మిరాబిలస్ దీని కామన్ నేమ్ 4 o'clock ప్లాంట్గా పిలుస్తాం అన్నమాట. కామన్ నేమ్ 4 o'clock ప్లాంట్గా పిలుస్తూ ఉంటాం. నిక్టాజినేసి ఫ్యామిలీకి సంబంధించింది.
దీని యొక్క బర్తింగ్ ప్లేస్ ఉత్తర అమెరికా. ఉష్ణమండల అమెరికా ఏముంటుంది? అమెరికా రాసుకున్నాం అంతే. ఉష్ణమండల అమెరికా అంటున్నాడు కానీ అమెరికా అని రాస్తే సరిపోతుంది. ఇది మిరాబిలస్ జలాబా, కామన్ నేమ్ 4 o'clock ప్లాంట్, ఫ్యామిలీ నెక్టాజినేసి. ఈ ఉద్భవ స్థానం అమెరికా అన్నమాట. ఇవి మనకి అన్నీ కూడా ఇవి అన్ని యాన్యువల్స్గా ఉంటాయి. 60 నుంచి 90 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతాయి అన్నమాట. 60 to 90 సెంటీమీటర్స్ ఇవి హైట్ పెరుగుతాయి. కొంచెం పొదల్లాగా కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మనకు అంతకుముందు ఈ మన గార్డెన్లో ఉంటాయి కదా రెడ్ కలర్ ఫ్లవర్స్, అదేంటి ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, తెలుసు మీ అందరికీ తెలుసు. ఈవినింగ్ టైం ఇవి బ్లూమింగ్ అవుతూ ఉంటాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా. పొడవైన కాడతో 6 లోబ్స్గా ఉంటుంది ఫ్లవర్. 6 లోబ్స్గా ఉండి ఇది 2.5 నుంచి 5 సెంటీమీటర్స్ వరకు పెడుతుంటుంది అన్నమాట. ఫ్లవర్ 2.5 నుంచి 5 సెంటీమీటర్స్ వరకు చిన్న చిన్న ఫ్లవర్స్ పొడవైన కాడలు, ఎంత కాడలు కలిగి మనకి చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇందులో మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్, పింక్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, దీంట్లో మనకి చాలా కలర్స్లో ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని మనం టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా దీంట్లో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండొచ్చు మనం ఆర్టిఫిషియల్గా. ఇవి మొక్కలు మధ్యాహ్న సమయాల్లో మబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మధ్యాహ్నమే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మబ్బు ఎక్కువగా ఉన్న టైంలో ఈరోజు చూడండి మబ్బుగా ఉంది, అది మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది అనమాట. ఈవినింగ్ వరకు అవసరం లేదు, అంటే చల్లని ప్రదేశాల్లో తొందరగా బ్లూమింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. పొదల వల్ల మనకి ఉద్యానవనాల్లో ఎక్కువగా వీటిని పెంచుతూ ఉంటారు. గార్డెన్స్లో కొంచెం వాటర్ ఎక్కువ పెడితే చాలు, వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో చాలా మనకి బుషీగా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి బుషీగా వచ్చేస్తూ ఉంటాయి. వీటికి లోమ్ నేలలు ఉంటే సరిపోతాయి అన్నమాట. పాక్షికంగా నీడ లేదా సన్లైట్ ఉన్నా పర్వాలేదు, ఎలాంటి ప్లేసెస్లో అయినా కానీ ఇవి పెరుగుతూ ఉంటాయి. మైదాన ప్రాంతాల్లో విత్తనాలు నాటి సంవత్సరం అంతా వీటిని పెంచుకోవచ్చు అన్నమాట. ప్లెయిన్స్లో అయితే ఈరంతా కూడా వీటిని పెంచుకోవడానికి ఒక సీడ్ వేస్తే చాలు, లోపల మనకి ట్యూబర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ సీడ్స్ నుంచి మనకి ఈజీగా అవి ఒక్కటేస్తే చాలా మనకి ట్యూబర్స్ నుంచి చాలా ప్లాంట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ప్లాంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి మొత్తం టోటల్గా మనం ఇవి తీసుకుంటే యాన్యువల్స్లో మనకి ఎన్ని వచ్చాయి టోటల్గా స్పీసెస్ 12 స్పీసెస్ వచ్చాయి. కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అన్నీ అలాగే ఉంటాయి. 4th యూనిట్ 5th యూనిట్ 2 యూనిట్లలో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. మ్యాక్సిమం ఒక్కొక్క యూనిట్ నుంచి 16 క్వశ్చన్లు 18 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్నే మనకి చాలా ఎక్కువ లెంతీగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చెప్పిన వెంటనే రన్నింగ్ నోట్స్ రాసుకొని జాగ్రత్తగా రోజుకి ఒక 2-3 చదువుకుంటే మీరు ఆగస్టులో ఎగ్జామ్స్కి ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే మీకు చదవడం అనేది అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. మా దగ్గర బుక్స్ ఉన్నాయి, మీరు చెప్పింది మేము వినవసరం లేదు, తర్వాత చదువుకుంటాం అంటే లాస్ట్కి అంతా కూడా బర్డెన్ అయిపోతుంది. అన్నీ కూడా ఫ్యామిలీస్ కదా, ఫ్యామిలీస్ చదువుకోవడానికి గుర్తుండవు కొంచెం. ఫ్యామిలీస్ అన్నీ కూడా స్పీసెస్ కదా, వాటి యొక్క ఫ్యామిలీ గుర్తుపెట్టుకోవాలి, బర్తింగ్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, కామన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, స్పీసెస్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎంత హైట్లో ఉంటుంది, అదేవిధంగా ఫ్లవర్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, అవి ఎలా కల్టివేట్ చేస్తున్నారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొంచెం మంచిగా మొత్తం క్వశ్చన్ అంతా ఒకసారి చదివేసుకొని 2-3 బై హార్ట్ చేసుకుంటే గుర్తుంటాయి అన్నమాట. ఒకేసారి చదువుదాము, ఇదే స్టోరీ లాగే ఉండవు కదా, ఇవి ఒకేసారి చదువుదామంటే అవ్వదు అనమాట. జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్లు రాసుకోండి. బుక్స్ ఉన్నా కానీ రన్నింగ్ నోట్స్లు రాసుకోండి. మేము క్లాస్లో మీరు లేకపోయినా క్లాస్లో ఉన్నట్టే రన్నింగ్ నోట్స్ రాయండి. సిన్సియర్గా చదువుకోండి, మంచిగా పర్సంటేజ్ తెచ్చుకొని వెళ్ళండి. ఓకేనా? మంచిగా రాసుకొని మంచిగా చదువుకోండి. ఆగస్ట్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.